ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చరణ్ కి ఆస్తి ఉంది కాబట్టి చేశాను. తప్ప తప్పెందుకు అవుతుంది బేబీ? లగ్జరీగా లైఫ్ లీడ్ చేయాలంటే డబ్బేగా కావాల్సింది. ఆ రోజు గుళ్ళో పాట పాడింది నేనే అని చెప్పి మిస్లీడ్ అయ్యి చరణ్ నన్ను ఇష్టపడ్డాడు. అతని బ్యాక్గ్రౌండ్ తెలిసి నేను తన్ని ఇష్టపడ్డాను. మధ్యలో పల్లవి కారణంగా నిజం బయటపడుతుందేమోనని టెన్షన్ పడిపోయాను. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదుగా. అవును, నిజాన్ని తను చెప్పకుండా ఉండడమే కాకుండా ఆ గుండమ్మని కూడా చెప్పనివ్వకుండా ఆపేసింది. ఒక విధంగా అది మనకి మంచి చేసింది. కానీ పెళ్ళైన తర్వాత ఒకవేళ ఇది నిజమని చరణ్ కి తెలిస్తే ఏంటి అనే కదా. మ్, తెలిస్తే ఏమంటాడు? కోప్పడతాడు. మహా అయితే నువ్వు నాకొద్దు, నిన్ను వదిలేస్తాను, డైవర్స్ అంటాడు. అప్పుడు నేనేమంటానో తెలుసా? ఓకే, ఐ అగ్రీ. నువ్వు నన్ను వద్దు అనుకుంటే నాకు నువ్వు అవసరం లేదు. నీ భార్యగా నాకు రావాల్సిన ఆస్తిలో నాకు వాటా ఇచ్చేస్తే నేనే నీ మొహాన విడాకులు కొట్టి వెళ్ళిపోతాను అని చెప్తాను. ఆ, మరి ఆస్తి ఇస్తాడంటావా? ఇవ్వకపోతే ఊరుకుంటానా? కోర్టుకి ఇచ్చి. అక్షిత, అంటే శరణ్ని నువ్వు ఆస్తి కోసం ప్రేమించావా? అవును. ఇంత మోసమా? ఏంటే మోసం? మోసం కాకపోతే ఇంకేంటండి ఇది? శరణ్ ఇష్టపడింది ఆ పాట పాడిన వాయిస్ ది. ఆ వాయిస్ నాది. నా గొంతుని ఇష్టపడుతున్నాడని తెలిసినా సరే, మీకు మాట ఇచ్చాను కాబట్టి ఆ పాట పాడింది నేనే అన్న నిజం నేనెవ్వరికీ చెప్పలేదు. మా అమ్మ చెప్తానన్నా తనని కూడా చెప్పనివ్వకుండా ఎందుకు ఆపానో తెలుసా? అక్షిత నిజంగా చరణ్ని లవ్ చేస్తుందని. కానీ నువ్వు చూస్తే ఓహో, నేను చరణ్ని ప్రేమించింది ఆస్తి కోసం అన్న విషయం ముందే తెలిస్తే ఈ నిజాన్ని ఈ పాటికి చెప్పేసేదానివా? ఖచ్చితంగా. అయితే ఇప్పుడు వెళ్ళి చెప్తావా? చెప్తే నీ మాట ఎవరే నమ్మేది? అసలు పాట పాడింది అక్షిత కాదు, నువ్వే అని చరణ్ ఫ్యామిలీకి బాగా తెలుసు. కానీ ఒక్క చరణ్కి తప్ప. ఈ విషయాన్ని నువ్వు చరణ్కి చెప్పాలి అనుకుంటే అసలు నిన్ను చరణ్ దగ్గరికే రానివ్వరు. వైష్ణవి, అక్షిత రెడీయా? నేను రెడీ అవుతుంటే ఈ పల్లవి వచ్చి డిస్టర్బ్ చేస్తుందా ఆంటీ? ఏయ్, నువ్వేంటిక్కడ? అది కాదండి. ఆపో. నా కాబోయే కోడల దగ్గరికి రావడానికి ఎవరివే నువ్వు? ఈ పెళ్లిలో పనులు చేయడానికి ఒక పని మనిషిలాగా మా అత్తయ్య నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అది కూడా నాకు ఇష్టం లేదు. కాదు అంటే ఆవిడెక్కడ బాధపడుతుందో అని సరే అన్నాను. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. పో ఇక్కడి నుంచి.